గారు, కిరణ్ కుమార్ గారు, అసిస్టెంట్ సెక్రటరీ దొంతులూరి శ్యామ్ గారు, అసిస్టెంట్ ట్రెజరర్ మల్లేపల్లి యోహాన్ గారు, అలాగే స్టాండింగ్ కమిటీ పెద్దలు మీకు ఇక్కడ సీట్లు ఏర్పాటు చేయబడ్డాయి. వేదిక మీద అందరూ స్టాండింగ్ కమిటీ పెద్దలు శ్రీల ఎగ్జిక్యూటివ్ వారు స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. స్టాండింగ్ కమిటీ వారు శ్రీల ఎగ్జిక్యూటివ్ వారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మరి ఈరోజు ప్రోగ్రామ్ లో ఏర్పాటు చేయబడ్డ కొందరిని ఆహ్వానిస్తున్నాము. ప్రార్థన కొనుపల్లి దేవదనం గారు, సంఘ చైర్మన్ గారు, కోయరు బివైఎఫ్ వారు, ప్రత్యేక పాటలు బీడీ ప్రసాదరావు గారు, ప్రార్థన మన్నేపల్లి యోహాన్ గారు, బైబిల్ పట్నం శ్రీ జొన్నలగొండ బాలప్రసాద్ గారు, ముగింపు ప్రార్థన శ్రీమతి కొమ్ము మేరీ ఆండ్రస్ గారు, అలాగే పాస్టమ్ గారు ఉన్నట్లయితే వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుల వారికి అప్పచెప్తున్నాం. ప్రియమైనటువంటి రాజులపేట బాప్టిస్టు సంఘ సభ్యులారా, ప్రభు నామంలో మీ అందరికీ కూడా ఈ క్రీస్తు సువార్త సభలకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 11వ క్రీస్తు సువార్త సభలను ప్రారంభించుకోవడానికి సంతోషిస్తూ ఈ శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించిన ఆ దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగస్థులైనటువంటి వారందరినీ కూడా సెక్రటరీ గారు ఆహ్వానించి ఉన్నారు. దయచేసి మరి వారు ఇక్కడ ఉన్నట్లుగా నేను భావిస్తూ ఉన్నాను. పరపూరు దేవదనం గారు, సంఘ చైర్మన్ గారు, తదుపరి పాటలు పాడేటువంటి వారు బివైఎఫ్ వారు, మరి ప్రత్యేకమైనటువంటి పాటలు బీడీ ప్రసాద్ గారు, మరియు స్థానిక సంఘస్థులు శ్రీ మన్నేపల్లి యోహాన్ గారు, జొన్నలగడ్డ బాలప్రసాద్ గారు, మరి ఈ దినము ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ఏర్పాటు చేయబడినట్లు వారు, అలాగే సంఘ సెక్రటరీ గారు మరి వారు ప్రకటనలు కూడా చేయవలసి ఉన్నది. అలాగే ముగింపు ప్రార్థన శ్రీమతి కొమ్ము మేరీ ఆండ్రస్ గారు ఈ దినం ఇది కార్యక్రమంలో ఉన్నటువంటి వారందరూ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ముందుగా ఎగ్జిక్యూటివ్ వారు సెక్రటరీ గారు, అసిస్టెంట్ సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, అసిస్టెంట్ ట్రెజరర్ గారు, చైర్మన్ గారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కొమ్ము మేరీ ఆండ్రస్ గారు, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చైర్స్లో మీరు కూర్చోవడానికి అవకాశం ఉంది. సంఘ స్టాండింగ్ కమిటీ పెద్దలు, స్త్రీల ఎగ్జిక్యూటివ్ వారు, ఆడిటర్స్ అందరికీ కూడా ఇక్కడ చైర్స్ వేయబడ్డాయి. ఒకవేళ మీరు ఇప్పుడు ఉన్నట్టు ఈ కార్యక్రమాలు కూడా ఉన్నవి కదా, దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మీరు గమనించండి. ఇది మొదటి దినం కనుక కొంత ఆలస్యంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దేవుని చిత్తమైతే రేపు మనం కాస్త ఎర్లీగానే ఈ కార్యక్రమాలను ప్రారంభించుకోవడానికి వీలున్నది. ఈ దినం మటుకు మరి బీడీ ప్రసాద్ గారు ఏ విధంగా సిద్ధపడ్డారో నాకు తెలియదు. యువఎఫ్ఆర్తో కలిసి లేకపోతే ఇంకా వారి యొక్క ప్లాన్స్, వారి ప్రణాళిక నాకు తెలియదు, కానీ వారి దినము ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు. ప్రార్థన తరువాత సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో సాధ్యమైనంత వరకు ఇవాళ, రేపు, ఎల్లుండి జరిగేటువంటి 3 కార్యక్రమాలను వాతావరణ ప్రతికూల పరిస్థితులను బట్టి చాలా చలిగా ఉంది వాతావరణం.
ఇది సాధ్యమైనంత వరకు 10 గంటలకు మ్యాక్సిమం 10:15 కల్లా ముగించుకోవడానికి ఆశపడుతూ ఉన్నాం. మీరందరూ సహకరించాలని మనవి చేస్తున్నాం. అలాగే ప్రత్యేక పాటలు పాడేటువంటి వారు ఎవరైనా ఉంటే వీడియో ప్రసాద్ గారికి మీ పేర్లు ఇవ్వండి. వారిని వీరులు బట్టి వారి అవకాశాన్ని బట్టి మాత్రమే మీకు ఖచ్చితంగా సమయం ఇస్తారని నేను చెప్పలేను. వారి వీరులు బట్టి, ఎందుకంటే దాన్ని నడిపించేటువంటి వారు కాబట్టి వారి వీరులు బట్టి వారికి అవకాశం ఇవ్వబడుతుంది. దయచేసి గమనించగలరు. పోతే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ముందు ఈ దినం వాక్యోపదేశం చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి దైవజనులు రెవరెండ్ కల్లు ప్రభుదాస్ గారు MBA మార్కాపురం వారిని సాదరంగా ప్రేమతో మరి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ గారు రండి. రెవరెండ్ కల్లు ప్రభుదాస్ గారు MBA మార్కాపురం వారు ఈ దినం మన మధ్య వాక్యోపదేశం వస్తుంది. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని BYF వారికి BDU ప్రసాద్ గారికి అప్పగించక ముందు ప్రారంభ ప్రార్థన స్థానిక సంఘ కాపరి కొరపోలు దేవదనం గారి యొక్క ప్రారంభ ప్రార్థనతో చైర్మన్ గారి యొక్క ప్రారంభ ప్రార్థనతో ఈ 11వ సువార్త కూడికలను ప్రారంభించుకుందాం. దయచేసి వారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో దేవుడు మనల్ని ఎంతనో ప్రేమించి ఈ సభలను ఏర్పాటు చేసుకొని ఆయన కృప చొప్పున మనల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అందరూ మౌనంగా తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వ సృష్టిని ఏకరీతిగా ప్రేమించే మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిపోయిన సంవత్సరములు 10 సంవత్సరములు తండ్రి ఈ కూడికలను మీరు ఘనముగాను జయకరముగాను సాగించి మీరు మహిమ పొందినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 11వ వార్షిక దినములో ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టి మేము తండ్రి ప్రార్థించుకున్నకు, స్తుతించుకున్నకు, ఈ కార్యక్రమం జయకరముగా సాగించుకున్నకు మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ప్రభా సంఘమును మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించి ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ ఏర్పాటు కూడా మీరే చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా మా తలంపులు కాదు నాయన, సమస్తమును మీ తలంపుల ద్వారా సిద్ధపరిచిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. సంఘమును చూసి ఆశీర్వదించి దీవించండి ప్రభా. సంఘ కార్యక్రమంలో మీరు తోడుగా ఆదరించండి. ఈ దినము మొదటి దినము కనుక ప్రభా వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకొని అనేక మంది బిడ్డలు ప్రభా నీ సన్నిధానంలో చేర్చకు సహాయం చేయమని వేడుకొంచుకుంటున్నాం. నీ దైవదాసుని ప్రభా మార్కాపురం నుండి తోడుగా క్షేమకరముగా తల్లి మీరు తోడుగా నుండి ఆదరించి నడిపించి నా తండ్రి ఈ యొక్క సమయంలో ప్రభా నీ సన్నిధానములో చేర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయనకు కావలసిన జ్ఞానమును జ్ఞాపశక్తి దయచేయండి. నా తండ్రి మీ ఆత్మ ద్వారా నడిపించండి ప్రభా. నాయన మీరు సిద్ధపరిచిన విధం కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ నోటి బోరగా వాడుకొని తండ్రి అనేకమైన సత్యములు వివరించుటకు సహాయం చేయమని వేడుకొంచు ఉంటున్నాం. ఇంకా నువ్వు ప్రభు అనేక మంది రాలేక వెనుకబడి ఉన్నారు ప్రభా, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. సకాలములో వచ్చినట్లుగా సిద్ధపరచండి ప్రభా. వచ్చిన వారందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి. నా తండ్రి ఈ కార్యక్రమం అంతా మీరు సహాయం చేయండి. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోనండి. నా తండ్రి వాయిద్యములు వాయించు వారును ప్రభా ఎలక్ట్రిసిటీని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. అపవాది శక్తులను లయపరచండి ప్రభా. నా తండ్రి ఈ సమయంలో తండ్రి సంఘ క్వైర్ వారు నీ తండ్రి కీర్తనల ద్వారా నేను మహిమపరుచుతుండగా తండ్రి మీరు వారికి తోడుగా నుండి ఆదరించండి. వారి స్వరాలను ఇప్పండి. నా తండ్రి మీ యొక్క చేతులతో ప్రభు బిడ్డలు సిద్ధపరిచి నడిపించమని కీర్తనల ద్వారా మీరు మహిమ పొందమని వేడుకొంచు ఉంటున్నాం. ఈ కార్యక్రమం అంతటా మీరు తోడుగా నుండి ఆదరించి ప్రభు సహాయం చేయండి. నీ దాసుని మరుగుపరిచి నీ సత్యమైన వాక్యం వివరించుటకు మీ నోటి బోరగా వాడుకొని మీరు మాట్లాడి ప్రభు విని వారందరినీ ప్రభు వాక్యంలోని సత్యములు గ్రహించి తండ్రి మీరు ఏర్పాటు చేసిన నిత్య జీవము కొరకు తండ్రి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వేడుకొంచు ఉంటున్నాం. నా తండ్రి మీ చిత్త ప్రకారంగా తండ్రి నడిపించండి. సంఘములో ప్రభు చేస్తున్న కార్యములలో మీరు తోడు
మొదలుగా నుండి ఆదరించి జయకరంగా సాగించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ 3 దినముల కార్యక్రమం కొరకు మీకు ప్రత్యేకముగా ప్రార్థన చేయిస్తున్నాం. 3 దినములు మీ స్వాధీనంలో ఉంచుకున్న తండ్రి, బిడ్డలకు చలి లేకుండా ప్రభా నీవేదైనా ఎచ్చడైన నీ గౌగుట్ల ప్రభా ప్రతి బిడ్డను భద్రపరచమని వేడుకొంచు నేను దీని ఆశీర్వాదం మమ్మల్ని నింపమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని నామమున అతి వినయముతో బ్రతిమాలి వేడుకొంచు ఉంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అష్టం గారిని ఘనపరిచి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి సంఘమంతటికి, పాస్టర్ గారికి, ముఖ్యంగా సెక్రటరీ గారికి, ఎగ్జిక్యూటివ్ వారికి, పెద్దలందరికీ, స్టాండింగ్ కమిటీ మెంబర్స్కు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ఈ జరగబోతున్నటువంటి కార్యక్రమానికి ముందుగా దేవునికి స్థితి కలుగులాగున స్థితి పాడేదని ప్రతిదినము స్థితి పాడుంటే నాకు అతిశయం అనేటువంటి పాట మొదటి ప్రతిదినము స్థితి పాడుంటే నాకు అతిశయము స్తుతి పాడుటే ప్రతిదినము పాడుటే నా స్తుతి పాడేదే ప్రతిదినము పాడుటే నా ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా స్తుతి పాడేదే ప్రతిదినము పాడుటే నా అతిశయము ఆరాధించెద అరుణోదయమున ఆరాధించెద అరుణోదయమున అమరుడ నిన్నే ఆశ తీరా ఆరాధించెద అరుణోదయమున అమరుడ నిన్నే ఆశ తీరా ఆశ్రిత జన పాలనా అందుకో స్తుతి మాలిక ఆశ్రిత జన పాలనా అందుకో స్తుతి మాలిక ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా స్తుతి పాడేదే ప్రతిదినము పాడుటే నా
లేని నన్ను ఉరి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా. గురి లేని నన్ను ఉరి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా. ఏమని పాడెదా దేవా, ఏమని పొగడెదా ప్రభువా, ఏమని పాడెదా దేవా, ఏమని పొగడెదా ప్రభువా. ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రభువా. ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. స్తుతి పాడెదనే ప్రతిదినము పాడుతేనా అతిశయము. మతి లేని నన్ను శుద్ధి చేసినావే, మృతి నుండి నన్ను బ్రతికించినావే. మతి లేని నన్ను శుద్ధి చేసినావే, మృతి నుండి నన్ను బ్రతికించినావే. నీ స్తుతి పాడెదా దేవా, అతివలి పొగడెదా ప్రభువా. నీ స్తుతి పాడెదా దేవా, అతివలి పొగడెదా ప్రభువా. ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రభువా. ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. స్తుతి పాడెదనే ప్రతిదినము పాడుతేనా అతిశయము. స్తుతి పాడెదనే ప్రతిదినము పాడుతేనా అతిశయము. ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. స్తుతి పాడెదనే ప్రతిదినము పాడుతేనా అతిశయము. హల్లెలూయా. ధవళ